ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఓ తండ్రి కథ అనిపించి దీన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. 70 ఏళ్ల నారాయణప్ప అని రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి, ఆవిడ 5 ఏళ్ల క్రితం మరణించింది. కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సుమ దుబాయ్లో నర్స్. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగినా వారి దగ్గర సమాధానం ఒక్కటే, ఐఎమ్ బిజీ డాడ్, తర్వాత మాట్లాడతా అని. 2 ఏళ్లుగా నారాయణప్ప తమ పిల్లల నుంచి ప్రేమగా మాట్లాడే క్షణం కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో అతనికి కిడ్నీ సమస్య వచ్చింది. ఒకరోజు డాక్టర్ ఏం చెప్పాడంటే, నారాయణప్ప గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది, కానీ ఖర్చు దాదాపు 10 లక్షలు అవుతుంది అని. డాక్టర్ గారు, నా కొడుకు నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు, కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదు, ఇక నా కోసం 10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు? ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. డయాలసిస్ ని పూర్తిగా ఆపేశాడు. పిల్లలకు కూడా చెప్పలేదు. అలాగే ఒక డైరీ కొనుక్కొని దాంట్లో రాయడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, ప్రీపెయిడ్ డెత్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మొదటి పేజీలో ఏం రాశాడంటే, జియో ఎయిర్టెల్లా నా జీవితానికి రీఛార్జ్ కావాలి, కానీ ఎవరు చేయరు, అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఒక పని పూర్తి చేసి పెయిడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు. పెయిడ్ ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ పెట్టి దండేయాలి కదా, దానికోసమని ముందే ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు. శ్మశానంలో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని అడ్వాన్స్ కట్టేశాడు. ఎక్కడైతే తనను దహన సంస్కారం చేయాలనుకుంటాడో ఆ ప్లేస్ కి డబ్బులు కట్టేసి పేడ్ అని రాసుకున్నాడు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేసుకుని పేడ్ అని రాసుకున్నాడు. 13వ రోజు కర్మల కోసం దక్షిణ కవర్లను సిద్ధం చేశాడు బ్రాహ్మణులకు ఇవ్వడానికి. 20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది. పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ రాత్రే నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు. ఒకటి రమేష్ కి. అందులో ఏముంది అంటే, కొడక, అమెరికా నుంచి రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా, నా శవం చూడ్డానికి అంత ఖర్చు చేయొద్దు. 500 రూపాయల బస్ ఛార్జీ, నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో, నీ సమయానికి నేను ముందుగానే ఇస్తున్నాను అంటూ 500 రూపాయల ఒక కవరు, నీ ప్రిపేర్డ్ పప్ప అని రాసి. ఇక కూతురికి సుమకి, నువ్వు 100 మందికి సేవ చేస్తావు, కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రాలేకపోయావు. బాధ లేదు, బాధపడట్లేదు. 500తో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వేయి, నేను ఎదురు చూడను. ఆ పూలమాలకయ్యే 500 రూపాయలు పెయిడ్ అని రాసి పెట్టాడు. నీ ప్రిపేర్డ్ అప్ప అని రాశాడు. డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది, పిల్లలు, మీ ప్రేమ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లాంటిది, కానీ మీరు ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు, అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్ లాంటి వారు. సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీఛార్జ్ ఇవ్వకపోతే ఒకరోజు వారు నాట్ రీచబుల్ అయిపోతారు ఫర్ ఎవర్. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. బిజీ అనేది కారణం కాదు. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమను చూపండి. వాళ్ళు పోయిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేసే బదులు.